కదా బాబు. ఏ కాన్స్టిట్యున్సీ అయితే అక్కడ నుంచి వాళ్ళ ఇంటికాడ నుంచి అందరం బై ర్యాలీలా పొజిషన్ కాడికి వచ్చింది. ర్యాలీ తీసుకొని అట్లా అనుకోకుండా జమీన్ అందరూ ఆ నుంచి 2 కిలోమీటర్ పాదయాత్ర వచ్చి పొజిషన్ అందరూ వచ్చింది. జై తెలంగాణ భాస్కర్ ఏమైంది తమ్ముడు, ఎందుకు కొట్టారు? ఏం లేదా, నేను మార్నింగ్ 5:30 పోలీస్ కానిస్టేబుల్ వచ్చిండు, 2 కానిస్టేబుల్ ఒక డ్రైవర్ వచ్చిండు. వచ్చి ఏమంటే ప్రివెంట్ వస్తుంది రావాలి అన్నాడు. లేదు సరే కదా కోసం అన్నప్పుడు నేను కోసం ఉంటా పూజ అయిపోయిన ఒకసారి గుడికి ముఖ్యం సార్ వస్తా అని చెప్పిన. లేక ఎట్లా సిఎస్ఆర్ అమ్మని చెప్పి అన్నాడు. సార్ సిఎస్ఆర్ తో ఒకసారి మాట్లాడి సిఎస్ఆర్ ఫోన్ చేశాను. సిఎస్ఆర్ వాళ్ళు కన్ఫర్మ్ చేసుకున్నాడు కానిస్టేబుల్. జగన్ వాళ్ళ ఇంట్లో 1 అవర్ వాళ్ళ ఇంట్లో ఫీలింగ్ చేసిన సార్ కోసం ఫీలింగ్ చేస్తున్నా అని చెప్పి సిఎస్ఆర్ తో నాకు మాట్లాడాను. సార్ చెప్పండి సార్ గుడ్ మార్నింగ్ సార్ అని చెప్పి సిఎస్ఆర్ నాకు చెప్పు బాబు 9 o'clock రావాలన్నా. సరే సార్ నీకు పూజ అయితే 9 వస్తుంటే ఒక్కడో రారా లేకుంటే 100 పార్టీలు అని చెప్పి అంటే లేదు సార్ మా పార్టీ నాయకులు చెప్పాల్సి వస్తారన్న. నేను గుర్తుకు వచ్చినా నీకు నువ్వు అట్లా కదా అదే ఇవన్నీ పట్టుకుంటారా అని చెప్పి కానిస్టేబుల్ సిఎస్ఆర్ అప్పయ్య సార్ పేరు సార్టీలు. అయితే మా నాన్న కూడా సార్ కానిస్టేబుల్ రమ్మంటే మా నాన్న ఏమన్నాడు, మా నాన్న దాదాపు 8 years మన ఏజ్. లేదు సార్ మా బాబు గుడికి వేస్తారు అంతా నన్ను స్టేషన్ పెట్టుకోండి మీరు స్టేషన్ పెట్టి మా బాబు వచ్చి ఇంటికి వస్తాను అని మా నాన్న చెప్పాడు. అయితే కానిస్టేబుల్ ఒక డ్రైవర్ ఉన్నాడు, సిఎస్ఆర్ ఫోన్ మాట అంతే ముసలి సార్ రమ్మని సార్ అని చెప్పేసి నన్ను దొరకదు సార్ వంటలు తొలకొచ్చిండ్రు. తొలకొచ్చినాక ఏమైనా నేను కూడా కూర్చున్నా. సిఎస్ఆర్ నైట్ మార్నింగ్ జాగింగ్ చేస్తున్నాడు, సైక్లింగ్ చేసుకుని వచ్చిండు. ఆయన షార్ట్ లో ఉన్నాడు, టీ షర్ట్ వేసుకుని షూ వేసుకున్నాడు సార్. దిగిండు సగం సీఏ గారు లోపలికి రావాలని చెప్పిండు. ఏమన్నా షార్ట్ పెట్టుకుంటుందా పోస్ట్ షార్ట్ పెట్టుకుందా అని చెప్పిండు. ఏమైనా సార్ తప్పేమన్నా ఏమన్నా గుద్ద చాలా వచ్చి అని చెప్పేసి కూర్చోరంటే మూల కూర్చోండి సార్. కూర్చోబెట్టి కాలు చాపిండు. ఎందుకు సార్ అని చెప్పిన నువ్వు కాలు చాపరా అని చెప్పిండు. కానిస్టేబుల్ నా కాలు పెట్టి నిలబడిన వాళ్ళు కాలు పొడుగు సార్ అధికారులకు రబ్బర్ కొట్టిండు. నేను చెప్పిన కొట్టాను సార్ మనం కొట్టిండు అనుకోండి పరిస్థితి చాలా ఘోరంగా ఉంటది. నేను మంచోని నేను రంగ పని చేయలేదు తొంగ పని చేయలేదు, నేను మంచి పని మంచి పని మీరు నన్ను కొడితే మాత్రం నేను మనిషిని మారిపోతాను చెప్పిన సిఎస్ఆర్కి. ఈసారికి వాడు గుర్తుకుంది కదా మళ్ళీ ఒకసారి మీకు అందరూ సార్ గుర్తు చేసిన ఇష్టము ఎందుకేస్తారని చెప్పేసి కాలు పెట్టి కొట్టి రప్పర మన కట్టెలను గొడవలు రప్ప దాదాపు 5 లక్షలు కొనిస్తాను రబ్బర్ ఇస్తాను. నేను చెప్పిన సార్ సార్ ఏం తప్పిస్తాను నేను నీ షాప్ నిలుతున్నాను నువ్వు కాంగ్రెస్ ఆదులు ఎవరు టప కలిసి నీకేమి రా టప కలిసి ఎందుకు నీకేమి రాడు అంటే మన పార్టీ నాయకులు వ్యతిరేకంగా కూడా కలిసి మాట్లాడుతూ మనం మాట్లాడతాం. ఎందుకు మాట్లాడదు బరాబర్ నీకు ఎందుకు నీ గుద్ద చాలా కలిసాను చాలా పోస్ట్ పెడుతున్నాను ఇది సండే చాలా రండి నేను చేస్తానని చెప్పి వాళ్ళు అడగలేదా దేని కింద పిలిచినాను ఎందుకు పిలిచినాను ఇంకా మాట ఇస్తారు సార్ మనకి పోలీసులు వాళ్ళు అవకాశం మాట్లాడతారు వాళ్ళు కొట్టిండు మీరు సండే చెప్తారు సండే చెప్తాను చెప్పేసి కూర్చోని చెప్పి 5 to 6 o'clock వెళ్ళిపోయి చెప్పాడు. మీరు 9 o'clock కూర్చొని చెప్పినాడు. అప్పుడు సీనియర్ ఫోన్ చేసి మాట్లాడి మీ హైదరాబాద్ ధర్నా చేసి మాట్లాడతారు మరి ఏమనిపించింది రోజు 9:30కి మొబైల్ అని చెప్పేసి ఏమవుతుందో ఒక్క మాట తమ్మి భాస్కర్ నువ్వు చేసిన తప్పేం లేదు వాడి మీద పీకేది కూడా ఏం లేదు. ఆయన ఎట్లా పీకాలో మేము చూస్తాం ఇక వాళ్ళ ఎంబడి ఎట్లా పడాలో మేము పడతాము. నువ్వు గానీ ఏ తమ్ముడు గానీ భయపడద్దు. నేనేమంటున్నా ఇట్లా ఇటువంటి వాళ్ళని చాలా మందిని చూసినాం. వీడు ఈ రేవంత్ రెడ్డి లాంటి అవలగాలను చాలా మందిని చూసినాం. కొట్లాడదాం అంతే కోర్టుకు పోదాము హెచ్ఆర్సీకి పోదాము యాడికంటే అడిగి సుప్రీం కోర్టుకైనా పోదాం కానీ తగ్గొద్దు భాస్కర్ 80% తగ్గొద్దు. ఇలా బుద్ధి చెప్పాలి తమ్మి. ఎవడో చెప్తే ఫోన్ తీసుకుంటారు మన కాదు నిజానికి మన కన్నా మన నాన్న సంపాదించలేదు మన నిజాయితీ సార్ నేను సార్ మీరు నన్ను కొట్టినప్పుడు నేను మనిషిని మారిపోతా చెప్తాను ఇప్పుడు మనిషి థ్యాంక్ యూ భాస్కర్ థ్యాంక్ యూ తమ్మి. సిననా ఒక మాట సిఐ ఉన్నాడు ఆడ స్టేషన్ లో సారీ చెప్తాడా లేదా అడుగు లేదంటే మేము పోతాం ఇక మేము కూడా సుప్రీంకోర్టు దాకా అయినా పోతాం విడిచిపెట్టాం నేను అని అడుగు డైరెక్ట్ గా ఎట్లా కొడతావు నువ్వు ఏమనుకుంటున్నావు అని చెప్పి గట్టిగా మాట్లాడాల్సిందే అడగాల్సింది. ఎస్పీ ఎవరున్నావు ఇక్కడ జానకి ధరావత్ ఆమెతో కూడా నేను మాట్లాడతా ఇప్పుడు టూ మచ్ ఉన్నది కథ. ఏదేమైనా సరే ఇడిచిపెట్టద్దు సీనా మీరు కూడా తగ్గొద్దు 80% తగ్గొద్దు వీళ్ళని ఇడిచిపెట్టద్దు. మెడికో ఒక్కసారి ఆ బాబుది భాస్కర్ ది ఒకసారి మెడికల్ గా కూడా చెకప్ చేయించు దెబ్బలు ఏమేమి దాకినా ఎక్కడ దాకినా చెకప్ చేయించు చేయించి రెడీ పెట్టు సార్. ఆ సమయం వచ్చినప్పుడు అందరం జైలుకోదాం కానీ సీనన్ అందుకే సీనన్న ఆ సమయం వచ్చినప్పుడు అందరం పోదాం కానీ కాకపోతే ఇప్పుడు వాళ్ళకి చెప్పు సీఏకి చెప్పు మర్యాదగా సారీ చెప్తావా కేసు మేము నీ మీద హెచ్ఆర్సీకి పోవాల్సి వస్తుంది మేము కూడా చేయాల్సి వస్తుంది. ఆ తమ్ముడు బీసీ బిడ్డ మేము కూడా నేషనల్ బీసీ కమిషన్ పోతాము అంతటికి పోతాం మేము విడిచిపెట్టామని చెప్పాలి గట్టిగా. ఆ ఎస్పీ గారికి నేను మాట్లాడతాను అడుగుతాను. ఇంకోటైనా వదిలిపెట్టదు ఇక అది వేరే కానీ వీడు మనిషి ఎవడైనా సరే ఆఫీసరే మర్యాద ఉండాలి ఉండకపోతే వదిలిపెట్టరు.
ఒక ఆఫీసర్ గా